క్రికెట్ గేమ్ ఎవరైనా విన్నింగ్ కోసం ఆడతారు, కానీ వీళ్ళు అమ్మాయిల కోసం ఆడుతున్నారు. అసలు ఎలా ఆడారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ మాస్ ప్రశాంత్ అండ్ మస్తీ మనీ అండ్ టీమ్. ఏంటన్నా బాల్ని చూసి నన్ను చూసి అనుకుతున్నావు? ఎవడు అనుకుతున్నారు రా? ఏజ్ పైన పడ్డది కానీ నీకు తెలియట్లేదులే. రేయ్, నిన్ను నీ టీం వాళ్ళని అవుట్ చేసి ఇంటికి పంపిస్తారా? అవసరం లేదన్నా, మనం కామెడీ చేయకపోతే వాళ్ళే మనల్ని ఇంటికి పంపిస్తారు. గచ్చిబౌలి దివాకర్ ఇక్కడ. అన్నా నీకు నా గురించి తెలియదు. నేను నిన్న 4 రన్లు కొట్టుంటే సెంచరీ అవుతుండే. మరి ఎందుకు కొట్టలేవురా? అప్పుడే మా మమ్మీ వచ్చి నిద్ర లేపింది. కళలు కనొద్దని నిజం చెప్పమని. అన్నా నేను బాల్ కొడితే ప్రపంచం వెనకాల పడుతుంది తెలుసా? ఒకసారి కొట్టరా చూద్దాం. సరే నన్ను కొడుతున్నావు ఎందుకు? అదేంట్రా, డాలీ వెనక పడ్డది బాలు. డాలీయే కదన్నా ప్రపంచం అంటే. ఇంతకీ మీ టీం ఏదన్నా? రే, మా టీం రాగానే ఎనర్జీ కోసం 5 రన్లు వేయమని చెప్పారా? వేసిరా మరి? వైన్ షాప్కి ఫుల్ బాటిల్ తెచ్చేసేసారా? ఇలాంటి తాగుబోతులు కాదన్నా, అలాంటి మంచి ప్లేయర్లను తెచ్చుకోవాలి. రే, ఇంతకు నీ టీం ఏదిరా? మా టీం టాస్ గెలవగానే బ్యాటింగ్కి వచ్చేస్తారు డైరెక్ట్. టాస్ ఓడిపోతే అప్పుడు నీ దాంట్లో బ్యాటింగ్ చేస్తారు. అంటే మీ వాళ్ళు బౌలింగ్ చేయరా? మా వాళ్ళకి బౌలింగ్ నచ్చదు. అంటే ఎలా ఆడతారా మరి? ఓన్లీ త్రో. ఇవన్నీ వద్దురా, నీ టీం పిలిపిరా చూద్దాం. టీం ప్లేయర్స్ చూడు, టీం ప్లేయర్లను చూస్తేనే సగం భయపడతావు. విడవర్రా సంగల్పిన మొక్కడు. ఎలా ఉన్నారన్న మన ప్లేయర్స్? వీళ్ళు ప్లేయర్స్ ఏంట్రా, సాయంత్రం అవగానే కృష్ణకాంత్ పార్క్లో ఏ పొదల్లో ఎవరు ఉన్నారో చూసుకునే వాళ్ళ ఉన్నారు. ఏందన్నా అలా అంటావు? మన వాళ్ళు చాలా ఎక్స్పీరియన్సా? ఎక్స్పీరియన్సా? అది నువ్వు ఎక్స్పీరియన్స్ కాదే, వాళ్ళు వేరే ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారు. మరి ఎక్స్పీరియన్స్ అన్నావు? ఎక్స్పీరియన్స్ అంటే నన్ను అడగాల. నిన్న నా ఆడి గురించి నన్ను అడిగితే నేను చెప్తా. రే, నీ ఎక్స్పీరియన్స్ గురించి కాదు, కామెడీ గురించి అనుకుంటారా నువ్వు వెనక్కిరా? కామెడీయా? అదొకటి. అరే, ఇంతకు వీనికి క్రికెట్ ఆడడం వచ్చారా? అన్నా మోడు బ్యాటింగ్లో తోపు. అంత బాగా ఆడతాడా? రే, మా ఊరు నన్ను అవుట్ చేసి అనుకో, ఆ తర్వాత ఎవరు బ్యాటింగ్ చేయలేదు తెలుసా? నువ్వు అంతతో బ్యాటింగ్ చేస్తావారా? బ్యాట్ నాదే, నన్ను అవుట్ చేసి అనుకో ఇంటికి తీసుకొని పోతా. ఆగండి, ఇంత అందమైన అమ్మాయిని గ్రౌండ్లో పెట్టుకుని ఏంటి మీ సొల్లు స్టార్ట్ చేయకుండా ఇంకా? అందమైన అమ్మాయా? ఏయ్ అదే ఆడుందని చెప్తాను. ఇంకా ఈ గ్రౌండ్కి ఏదో దిష్టి తగలకుండా దిష్టి బొమ్మను పెట్టిరు అనుకున్నాను నేను చూడంగానే. నేను కానీ గ్రౌండ్లోకి వస్తే అందరి కళ్ళు నా మీదే తెలుసా? మరి నిన్న రాత్రి అక్కడ నువ్వే కనిపించి ఈరోజు మ్యాచ్లో ఇక్కడ కనిపిస్తే చూడరా? నా బౌలింగ్లో బ్యాటింగ్ చేయాలంటే ఆ జీవన్ గారికి సాధ్యమవుతుంది. అంటే ఆల్రెడీ ఆడారా మీరు జీవనన్న? లేదు, ఈ గ్రౌండ్ జీవన్ గారికి సొంతం. వస్తే ఆ విషయం జీవన్ గారికి తెలిస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో జెర్సీ మూవీ గెటప్ వేసుకొని వస్తాడు. రే, మ్యాచ్ ఆడాలంటే ఎంపైర్ కావాలి కదరా? ఎంపైరా? మా అన్న బ్యాటింగ్తో పాటు ఎంపైరింగ్ కూడా చేస్తారు తెలుసా? అందా ఇది స్పెషల్ బాగుంది. బొమ్మ పడితే నేను బ్యాటింగ్ చేస్తా, బొడుసు పడితే మీరు బౌలింగ్ చేయండి. నాకు అర్థం కాలేదురా. ఆగండి, ఏది పడినా వాళ్ళే బ్యాటింగ్ చేస్తారంట. వద్దు అట్లా. టాస్ గెలిస్తే ఎవరు గెలిస్తే వాళ్ళే బ్యాటింగ్ చేయాలి. అవునా? అయితే ఈ టాస్ మాకు బొడుసు వేయి. అయితేనా? నాకు బొమ్మ వేసేయి. ఏం చెప్తారా? టాస్ చూస్తున్నామన్నా. ఓకే, ఏం చేయగలరా మీరు? జనా నమస్తేనా? నమస్తే. బొమ్మ బ్యాటింగ్ నాదే. బ్యాటింగా? ఎస్. ఓకే,
భయ్ ఏం ప్లాన్ వేసినావు అబ్బా వాళ్ళకు దొరకకుండా. అవుట్ 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 పెద్ద మనిషి సిక్స్ బాల్ ఎటు పోయింది? పైకి పోయింది. అవుట్ 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 అన్నాడు ఎంపైర్ అవుట్ అన్నాడు. ఏం ఎంపర్రా బై సిక్స్ పోతే అవుట్ ఎలా అవుతుందిరా? బాల్ ఎక్కడికి పోయిందని పైకి పోయింది చూపెట్టిన. మరి ఏయ్ బాల్ అవుతా పైకి చూపించానంట. అయితేంది అవుట్ అని ఇచ్చిండు అవుట్ అంతే. ఏం ఎంపర్రా బాబు నువ్వు? ఓకే బౌలింగ్ చేస్తా. దాని పట్టుకో 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 పట్టుకో. ఇదొకటి పట్టుకో అంటే చాలు. పట్టుకోలేదు వాణ్ణి కాదే, మరి నిన్న నన్ను కాదే బాల్ని. మంచి మిస్ అయిపోయి. నెక్స్ట్ బాల్ ఇస్తున్నా. బాల్ 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 పోయి తీసుకురాపో. పొదలా బాబోయ్ నాకు భయం. ఎవరైనా వస్తారా తోడికి? జీవన్ గారు అని వస్తున్నావు. ఆయన రాడు, ఆయన బిజీగా ఉన్నాడు. నేను వస్తా పా. ఏమిట్రా అటే బయలుదేరు? నిన్న ఇంతే అన్న ఇలానే బాల్ పడ్డదని జీవన్ అన్న డాలీ అలానే పోయారు. అంటే మ్యాచ్ రద్దయిందా? ఆ రోజు రాత్రి మ్యాచ్ రద్దు అయిపోయింది. అరే ఈ రోజు కూడా రద్దయితా ఏంటి మరి? అవునన్న ఈరోజు కూడా మ్యాచ్ రద్దులా ఉన్నాయి. ఏమన్నా వాన పడితే మ్యాచ్ రద్దు అవుతుంది, ఈయన డాలీ బాల్ కోసం పోతే మ్యాచ్ రద్దు అవుతుంది. అన్న ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఓ పని చేద్దాం, ఇంకా రారా అప్పలేద్దాం మనం. తెల్లప్పలేద్దా? ఓకే నువ్వు రేపు నువ్వే ఓ డాలీతో బాల్ కోసం. నేను పోనా డాలి కోసం బాల్? డాలీతో పోవా? పోనా నేను? మరి ఎలా మరి? నేను జీవన్ గారి జీవన్ గారు తాగుతావా? ఏమన్నావురా నువ్వు? అరే అందరు అయిపోయారా? అమ్మాయి మీరు ముగ్గురు ఉన్నారు కదా, మరి ఎలారా? టాస్ అన్న. టాస్ వేద్దామా? ఎవరు గెలిస్తే వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళని తీసుకెళ్దాం. ఓకేనా? నేను టాస్ అయ్యి నువ్వు టాస్ అయ్యి. టాస్ వేస్తున్నా. అరే మీరు నన్ను చూసి టాస్ ఇస్తే జీవన్ గారు నిన్న మీరు డాలీతో వెళ్ళిపోయారు, ఈరోజు ఏమో ప్రశాంత్, నెక్స్ట్ ఇంకా ఎవరైనా వెళ్ళిపోతే డాలీ నాతో రావా? వస్తే డాలీ డాలీ ఒకటే అయిపోతారు సార్. మరి మీకోసము ఈ అబ్బాయి వచ్చినప్పుడు నేను డాలీతో పోతాను. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగింది, సో ఇక్కడ ఎవరు విన్ అయ్యారు మీరు చెప్పండి. ఏ సూపర్ బాగుందబ్బా. సో చిన్న క్రికెట్ దాన్ని తీసుకొని సో సూపర్గా చేశారు. డాలీ యాజ్ యూజువల్ సూపర్. నీవు అప్పుడప్పుడు చిన్న చిన్న డైలాగులు చెప్పినా కూడా అది సూపర్గా చెప్తున్నది తెలుసా, అదిరిపోయేలాగా చెప్తున్నది. కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయట్లే మీరు. డాలీ నిజంగా బాగా చెప్తుంది తను. సో డాలీ సూపర్ అండ్ ప్రశాంత్ సూపర్ అండ్ మనీ సూపర్. మీరు అసలు కళ్ళదాలు తీయరా? అసలు మామూలు కాదు అసలు. డాలీ పట్టుకోగానే మేఘాలలో అన్నట్టున్నాడు. బాల్ ఎక్కడన్నా పోని. సో కళ్ళల్లో కనిపించేది కళ్ళు మూసుకుంటాడు సార్. బాగుంది, ఫన్నీగా ఉంది. ఆల్ ద బెస్ట్ మస్తీ మనీ అండ్ మాస్ ప్రశాంత్.